చరిత కామాక్షి మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది గైస్. ఇది ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మార్చ్ 5th 2026 స్ట్రీమింగ్కి వచ్చింది. సో స్టోరీ బేసిక్ లైన్ వచ్చేసరికి చరిత కామాక్షికి ఒక చిన్న ఊరి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. సో కొత్తగా పెళ్లి చేసిన కమల్, చరిత మరియు తన హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్లో డిస్టెన్స్ ఉంటుంది కానీ టైంలో ఎమోషనల్గా దగ్గరగా వస్తారు. సో వాళ్ళ బాండ్ స్ట్రాంగ్ అయ్యాక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎలా కాంకర్ చేశారనేది చెప్పి ఈ స్టోరీ లైన్. సో ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్. అడల్ట్ సీన్స్ ఏం లేవు. సో హీరో అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి హీరోయిన్ వచ్చేసి దివ్య శ్రీపద అండ్ హీరో వచ్చేసరికి అభయ్ నవీన్. వీళ్ళిద్దరైతే బాగా పర్ఫార్మెన్స్ చేశారు గైస్. పర్ఫార్మెన్స్ వైజ్ ఇద్దరిది గుడ్. సో మ్యూజిక్ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే ఎవరో అబు అంట ఫ్రెండ్స్ బాగా అయితే యావరేజ్గా అయితే కంపోజ్ చేశాడు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే యావరేజ్ అనిపించింది నాకైతే. సో మ్యూజిక్ అయితే మెమొరబుల్గా ఏం లేదు, మూడుకి మాత్రమే ఫిట్ అవుతుంది. సో డైరెక్షన్ వచ్చేసరికి ఎమోషనల్ డ్రామాటిక్ స్టైల్, సో పేసింగ్ లవర్స్కి అయితే బాగా లాగ్ అయినట్టు ఫీలింగ్ అవ్వచ్చు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి లీడ్ పర్ఫార్మెన్స్ దివ్య ప్రద జెన్యూన్ అండ్ హార్ట్ఫెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఎమోషన్ డ్రైవెన్ మూమెంట్స్ వితౌట్ లవ్ కమర్షియల్ ఎలిమెంట్స్లు కూడా బాగా చూపించారు. సో రిలేటబుల్ స్మాల్ టౌన్ రొమాన్స్ అండ్ స్ట్రగుల్స్ ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో ఇది చిన్న విలేజ్లో ఉండే వాళ్ళైతే చూడొచ్చు గైస్. సో ఈ రివ్యూకి మైనస్ పాయింట్స్ ఏంటంటే స్లో పేసింగ్, కొంచెం డ్రాగ్గా ఫీల్ అవుతుంది. సో యావరేజ్ ప్రొడక్షన్ స్టైల్, నథింగ్ టెక్నికల్ స్ట్రైకింగ్, అదైతే కొంచెం యావరేజ్గా అనిపించింది గైస్. అసలు ఏం బాగాలేదు గైస్. సో స్టాండౌట్ మ్యూజిక్ ట్రాక్స్ అయితే మాత్రం సాంగ్ అయితే అసలు ఏం బాగాలేవు గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. మూవీ అయితే అసలు నాకైతే నచ్చలేదు గైస్, చూసి కూడా వేస్ట్. సో ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తారో కూడా వాళ్ళకే తెలియదు గైస్. సో ఇలాంటి మరిన్ని సేవలు లేకుండా చెప్పే రివ్యూస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.